హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మరకుకు ఆశ్రమంకి అయితే వెళ్ళామని చెప్పినాం కదా. అక్కడి నుంచి అయితే వరదరాజపురంలో ఉన్న ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడనైతే స్వామివారు అయితే చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ చాలా బాగుంటాడు స్వామివారు అయితే. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటిదంటే ఇక్కడ బంగారు బల్లి అండ్ వెండి బల్లి ఉంటుందంట. వీటిని టచ్ చేయాలంట. అప్పుడైతే ఇట్లా కర్చీఫ్ కట్టి గోడ పైన ఉన్న బల్లిని ఇట్లా ఇసిరి కొడితే కర్చీఫ్ తాకితే మనకు అదృష్టం ఉన్నట్టు అంట. ఇప్పుడైతే అట్లా పెట్టలేదు. ఇక్కడ అయితే ఇట్లా స్టెప్స్ పెట్టి స్టెప్స్ పై నుంచి వెళ్ళి డైరెక్ట్గా బల్లిని అయితే టచ్ చేసి రావాలి మనం. అంత పుణ్యం అనమాట. ఆ బల్లిని టచ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మీరు ఎప్పుడన్నా వస్తే కామెంట్ చేయండి. మేము వచ్చేవరకే ఇక్కడనైతే పబ్లిక్ అయితే స్టార్ట్ అయిపోయినారు అనమాట. ఇక్కడికైతే ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే వచ్చినాయి. అండ్ మా ఫ్యామిలీతో కలిపి 5 ఫ్యామిలీ అనమాట. ఇక్కడ దేవుడు అయితే మీకు ఇప్పుడు చూపిస్తా పదండి. ఎంత బాగున్నాడంటే దేవుడు చాలా బాగుంటున్నాడు అసలు. చాలా బాగున్నాడు అసలు దేవుడు అయితే. నేనైతే చూడంగానే చాలా బాగున్నాడు దేవుడు అయితే అనుకున్నా. ఇక్కడ టెంపుల్ అయితే రీసెంట్గానే కట్టినారనమాట. టెంపుల్కి అయితే చాలా మంది వస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దేవతనైతే ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ అమ్మవారు అయితే లక్ష్మీదేవి అనమాట. చూడండి ఎంత బాగుంది కదా దేవతనైతే. చాలా బాగుంది కదా టెంపుల్. అక్కడనైతే వరదరాజి స్వామి అంట. చాలా బాగుంది కదా. స్వామి దర్శనం అయితే చేసుకున్నాం మేము. అండ్ ఇటు పక్కకు వచ్చేసి అండ్ ఈ అమ్మవారు వచ్చేసి గోదాదేవి అమ్మవారు. చాలా బాగున్నారు కదా. అండ్ ఇక్కడైతే కాయిన్ నిలబడాలన్నమాట. కాయిన్ పెడితే నేనైతే చాలా సేపు అయితే ట్రై చేసిన అనమాట. నేనైతే ట్రై చేసినాక లాస్ట్కి అయితే నా కాయిన్ అయితే నిలబడ్డది అనమాట. ఫైనల్లీ నా కాయిన్ నిలబడ్డది. ఇక్కడ ఫ్లవర్ మీద అయితే నిలబడాలన్నమాట. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వచ్చినా వస్తే